హాయ్! వెల్కమ్ టు ఆన్యాస్ డికోడ్స్. ఇవాళ మనము ఒక ఇంపార్టెంట్ గ్లోబల్ టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్యన జరిగిన ట్రేడ్ అగ్రీమెంట్‌ని లీడర్స్ అండ్ మీడియా మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని ఎందుకు పిలుస్తున్నారు? వై సచ్ ఎ బిగ్ నేమ్? మీకు సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యూరోపియన్ యూనియన్ అంటే ఏంటి? యూరోపియన్ యూనియన్ అనేది ఒక కంట్రీ కాదు. ఇందులో 27 కంట్రీస్ ఉంటాయి. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ లాంటి స్ట్రాంగ్ ఎకానమీ ఉన్న కంట్రీస్ అన్నీ ఇందులో ఉంటాయి. నౌ ఇమాజిన్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ కలిస్తే ఆల్మోస్ట్ 2 బిలియన్ పీపుల్ మార్కెట్ అండ్ కంబైన్డ్ ఎకానమీ వచ్చేసి నియర్లీ $27 ట్రిలియన్ ఆర్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 25% ఆఫ్ గ్లోబల్ జీడిపి. నౌ దట్ ఈస్ వై ఇట్ ఈస్ హ్యూజ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ డీల్ అబౌట్? ఇది బేసికల్లీ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. షార్ట్‌గా ఎఫ్‌టిఏ అంటారు. ఎఫ్‌టిఏ అంటే సింపుల్‌గా కంట్రీస్ మధ్య ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ పైన టాక్సెస్ అదే టారిఫ్స్ ఉంటాయి కదా! అవి తగ్గించడం. బిజినెసెస్‌ని ఈజియర్ చేయడము. గూడ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, సర్వీసెస్‌ని ఫ్రీగా మూవ్ చేయడం. ఇండియా అండ్ ఈయూ లాస్ట్ 20 ఇయర్స్‌గా ఈ డీల్ మీద డిస్కషన్స్, నెగోషియేషన్స్ చేస్తున్నారు. ఇది ఓవర్‌నైట్ తీసుకున్న డెసిషన్ కాదు. Why mother of all trade deals? There are three big reasons: size, population wise, economy wise, massive scale, complexity. ఇది జస్ట్ గూడ్స్ డీల్ కాదు. ఇట్ ఇంక్లూడ్స్ గూడ్స్, సర్వీసెస్, డిజిటల్ ట్రేడ్, ఎన్వైరన్మెంటల్ రూల్స్ అండ్ లేబర్ స్టాండర్డ్స్. దట్ మీన్స్ ఇట్ ఈస్ మల్టిపుల్ అగ్రిమెంట్స్ టుగెదర్. అండ్ ద టైమింగ్. గ్లోబల్ ట్రేడ్ ప్యాటర్న్స్ ఆర్ చేంజింగ్ కదా మనం చూస్తున్నాము. ఈచ్ కంట్రీ ఈస్ లుకింగ్ ఫర్ అ రిలయబుల్ పార్ట్నర్. ఇండియా అండ్ EU ఫౌండ్ ఈచ్ అదర్. ఇండియాకి బెనిఫిట్స్ ఏంటి? దీంట్లో ఇండియాకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎక్స్‌పోర్ట్స్ పెరుగుతాయి. ఇండియన్ ప్రొడక్ట్స్ లైక్ టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, జెమ్స్ అండ్ జ్యువెల్స్, ఆటో పార్ట్స్ అండ్ ఐటీ అండ్ సర్వీసెస్ యూరోప్‌లో చాలా ఈజియర్‌గా సెల్ చేసుకోవచ్చు. యూరోప్ ఈస్ ఎ రిచ్ కంట్రీ. డిమాండ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సెకండ్, జాబ్స్ క్రియేషన్ అవుతాయి. ఎక్స్‌పోర్ట్స్ పెరిగినప్పుడు ఫ్యాక్టరీస్ పెరుగుతాయి. జాబ్స్ అనేది క్రియేషన్ అవుతాయి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. సర్వీస్ సెక్టర్ బూస్ట్. ఇండియా సర్వీసెస్‌లో చాలా స్ట్రాంగ్. ఐటీ, కన్సల్టింగ్, ఇంజినీరింగ్. డీల్‌లో ఇండియా ఆల్రెడీ 100+ సర్వీస్ సెక్టర్స్‌ని ఓపెన్ చేసింది. ఈయూ ఓపెన్డ్ ఈవెన్ మోర్. ఇండియన్ ప్రొఫెషనల్స్‌కి ఈయూలో మంచి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్‌కి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ యూరోప్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే యాక్సెస్ టు ఇండియన్ మార్కెట్. ఇండియన్ మార్కెట్ ఈస్ ఎ ఫాస్ట్ గ్రోయింగ్ కన్స్యూమర్ మార్కెట్. లో టారిఫ్స్. యూరోపియన్ ప్రొడక్ట్స్ లైక్ మిషనరీ, కెమికల్స్, కార్స్, వైన్స్ అండ్ స్పిరిట్స్ చాలా తక్కువలో అవైలబుల్ ఉంటాయి. నాట్ జస్ట్ నౌ, ఇట్ టేక్స్ టైమ్ బట్ స్లోలీ. Then investment opportunities. European companies can invest in manufacturing infrastructure, and in clean energy very easily. It will not be like very tough like earlier. వాళ్ళకి చాలా ఈజీ అవుతుందనమాట. టారిఫ్స్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే యూరోపియన్ కార్స్ ఇంతకుముందు ఇండియాలో డ్యూటీ 100+ ఉండేది. ఇప్పుడు అది గ్రాడ్యువల్లీ 10-20%కి దిగుతుంది. అంటే దీనర్థం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక యూరోపియన్ కార్‌ని చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లో కొనుక్కోవచ్చు. అలాగే వైన్స్ అండ్ స్పిరిట్స్‌లో కూడా ప్రైస్ చాలా తగ్గుతుంది. బట్ నాట్ జస్ట్ నౌ. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్. ఎన్వైర్న్మెంట్ యాంగిల్ కూడా ఉంది. ఇంపార్టెంట్ పాయింట్. దిస్ డీల్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ. EU ఎన్వైర్న్మెంట్ స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్. దే వాంట్ క్లీన్ ప్రొడక్షన్, గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ సప్లై చైన్స్. ఇండియా కూడా గ్రీన్ గ్రోత్ సైడ్ మూవ్ అవుతుంది. గ్రోత్ ప్లస్ ఎన్వైర్న్మెంట్ బ్యాలెన్స్ ట్రై చేస్తున్నారు. Why so many years of negotiations? Because interests are different. India wants to protect its farmers and local industries, and EU wants high standards and open markets. Balance చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. And this is very common in big deals. End of the day, ఇది మనకెందుకు ఇంపార్టెంట్? బికాస్ మోర్ జాబ్స్, బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్, ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఇండియాస్ గ్లోబల్ ఇంపార్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్ ఇంపాక్ట్స్ ఫ్యూచర్ గ్రోత్. That's why
ఇండియా ఈయూ ట్రేడ్ అగ్రీమెంట్‌ని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని పిలుస్తున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ట్రేడ్ డీల్. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ బిట్వీన్ అన్ ఓల్డ్ పవర్‌ఫుల్ మార్కెట్ అండ్ ఎ యంగ్ ఫాస్ట్ గ్రోయింగ్ నేషన్. కానీ ఈ డెసిషన్ వల్ల లోకల్ ఇండస్ట్రీస్‌కి, కంపెనీస్ ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో మనం వెయిట్ చేసి చూడాలి. ఈ ఇంపోర్ట్స్ వల్ల లోకల్ మార్కెట్స్ తట్టుకుంటాయా లేదా? బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తాయా లేదా? అని వేచి చూడాల్సిందే. థాంక్ యూ సో మచ్.